బావ ప్రాణం తీశాడు ఒక బావమర్ది. గుంటూరులో పెళ్ళైన ఓ 10 రోజులకే వరుణ్ణి బలిగొన్నాడు ఆ బావమర్ది. బాపట్లకు చెందిన గణేష్కు తెనాలికి చెందిన ఒక యువతితో పెళ్లి సంబంధం ఏర్పడింది. గణేష్ పొట్టిగా ఉన్నాడని పెళ్లికి నిరాకరించింది ఆ యువతికి సంబంధించిన తల్లిదండ్రులు. ఆ యువతికి సంబంధించిన తల్లిదండ్రులు నిరాకరించినా కూడా మొదటి చూపులోనే ఇటు గణేష్కి అలాగే ఆ యువతికి వీరిద్దరికీ ప్రేమ పుట్టింది. మొత్తానికైతే ఆ పెద్దలు ఒప్పుకోకపోవడంతో వాళ్ళిద్దరు కలిసి ఒక ప్రేమ పెళ్లి చేసుకోవడం జరిగింది. ఒక 10 రోజుల క్రితమే వాళ్ళకి ప్రేమ పెళ్లి జరిగింది. గణేష్ పొట్టిగా ఉన్నాడని అతన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టాలని చెప్పేసి బావమర్ది దుర్గారావు వార్నింగ్ ఇస్తూ వచ్చాడు. ఇప్పటిదాకా తమకు ప్రాణహాని ఉందని చెప్పేసి గణేష్ నల్లపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదును కూడా నమోదు చేశాడు. ఒక పక్కన ఇదంతా జరుగుతున్న సమయంలో ప్రేమ పెళ్లి కదా, మరి రిసెప్షన్ చేసుకోవాలి అనుకున్నారు. రిసెప్షన్ కోసం బంగారాన్ని తాకట్టు పెట్టి వస్తున్న సమయంలో గణేష్ని అడ్డదారిలో ఆయనకి అడ్డుపడి దుర్గారావుతో పాటు తన స్నేహితులు అందరూ కలిసి కత్తులతో నడి రోడ్డుపై అతి దారుణంగా కిరాతకంగా దాడి చేసి మరి గణేష్ని మొత్తానికైతే గణేష్ మృతి చెందాడు. దుర్గారావుతో పాటు తన స్నేహితులను పోలీసులు అయితే అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. యు ఆర్ వాచింగ్ హైలీ డిస్టర్బింగ్ కంటెంట్. వ్యూవర్స్ డిస్క్రిషన్ ఈస్ హైలీ అడ్వైజ్డ్.